స్పెయిన్ దేశంలో జూ పార్క్ పెట్టాలనుకున్నాను. దానికోసం ఆఫ్రికా నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ని ఎయిర్పోర్ట్లో కొన్ని బాక్సెస్లో పెట్టి తీసుకువెళ్తున్నారు. అదే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అయితే సడన్గా పైన ఉన్న కొన్ని బాక్సులు కిందన పడిపోయి తాళం ఇరిగిపోయింది. వెంటనే దాంట్లో ఉన్న స్నేక్స్ ప్రయాణికులు ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థలానికి వచ్చేసారు. వెంటనే కొందరు టెన్షన్కి గురయ్యారు, కొందరైతే అరుస్తున్నారు, మరికొందరు శ్రద్ధకు పడిపోయారు. వెంటనే అక్కడున్న ఎయిర్ హోస్టెస్ వారు పైలట్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మొత్తం చెప్పారు. పైలట్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుండగా కంట్రోల్ రూమ్ వారు వెంటనే 1200 feet హైట్లోకి ఎత్తుకి వెళ్ళమన్నారు. వెంటనే పైలట్ వారు చెప్పింది చేశారు. అప్పుడు అక్కడ ఉన్న స్నేక్స్ అన్ని బిగిసిపోయి చుట్టుకుపోయాయి. వెంటనే అప్పుడు దాకా భయపడుతున్న వాళ్ళు స్నేక్స్ పట్టుకొని కేమాటం మొదలుపెట్టారు. వాటిని బాక్సెస్లో వేసి తాళం వేస్తారు. అలాగే సమస్యలు కూడా పాముల్లాగా మనల్ని టెన్షన్కి గురి చేస్తాయి. కానీ ప్రార్థనని ఎత్తుకు మనం వెళ్తే తప్పకుండా సమస్యలు బలహీనమవుతాయి. ప్రార్థన ముందు సమస్యలు అపజయం పాలవుతాయి. మనం ప్రార్థనని ఎంత ఎత్తుకు ఎదుగుతామో అప్పుడు సమస్యల మీద అంత విజయాన్ని పొందగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండడని దేవుని వాక్యం సహిస్తుంది.